జరిగితే ఇది చర్చ పెరిగిపోయింది అర్చకుల్లో. రోజు దీర్ఘకేశం వస్తోంది, భట్టనాథులు అలాంటి వాళ్ళు కారు, పైగా వెంట్రుకకి సువాసన ఉంటోంది, ఏమిటి విచిత్రం అని. సరే 3 నెలలు అయిపోయిన తరువాత ఒక రోజున మళ్ళీ అటువంటి పుష్పమాల వచ్చింది. వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా ఉండబట్టలేకపోయారు. ఉండబట్టలేక భట్టనాథుల్ని పిలిచి అడిగారు, ఇలా 3 నెలల నుంచి వస్తున్నాయి పూలదండలు, నిజం చెప్పండి, ప్రతిరోజు వెంట్రుకలు ఉంటున్నాయి, ఎవరు అలంకరించి తెస్తున్నారని. మహాప్రభో, నాది పొరపాటు, నేను ఎప్పుడు ఎవరు అలంకరించినవి తేలేదు, ఈ పుష్పవాటికని పుష్పాలంకృతిని నమ్ముకుని బతుకుతున్న వాడిని నన్ను నమ్మండని ఆయన పుష్పమాలని వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఆ రోజున తీసుకెళ్లిపోయి ఎవరు అలంకరించుకుంటున్నారు అని కొంచెం ఆలోచించి చూస్తే తన కూతురే అలంకరించుకుంటారు. చూశారు, అమ్మా ఎంత తప్పు చేశావమ్మా, పరమాత్మకిచ్చే పుష్పహారాన్ని నువ్వు అలంకరించుకుని ఇస్తున్నావా, దానివల్ల నేను మాట పడ్డానమ్మా అని. ఆ రోజున ఆయన పట్టికెళ్ళడానికి పుష్పమాలలు లేవు.